అందరికీ నమస్కారం. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, జెమాలజీకి సంబంధించి చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉంటూ ఉంటాయి. వాటన్నిటిని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు తనుష్క గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మేడం, చాలా మంది జెమ్ స్టోన్స్ ని నమ్ముతారు. అది నిజమని కూడా అందరికీ తెలుసు. కానీ ఎవరు ఏ రాశి వాళ్ళు, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఏ జెమ్ స్టోన్ ధరించాలి అనేది ఎవరికీ తెలియదు. కానీ కొంతమంది పుట్టిన టైం కూడా సరిగ్గా తెలియక ఏదో ఒకటి పెట్టుకుంటే మంచి జరుగుతుందిలే. చాలా మంది ముత్యం గురించి నమ్ముతూ ఉంటారు. అది పెట్టుకుంటే అందరికీ కలిసి వస్తుంది, కామన్ గాని ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే నవరత్నాలు కూడా అది పెట్టేసుకుంటే మనకి కలిసి వస్తుంది కదా అనుకుంటూ ఉంటారు. అసలు అది ఎలా చూస్తారు? ఏ రత్నం ధరిస్తే ఎవరికి మంచిది? చాలా మందిలకు అసలు నవరత్నాల గురించి ఎన్నో డౌట్స్ ఉంటాయి. కానీ అసలు నిజంగా చెప్పాలంటే అందరూ ఏం చేస్తారు, కామన్గా పెట్టుకునే స్టోను డైమండ్ ఒకటి, తర్వాత ముత్యం. అయితే అది అందరూ పెట్టేసుకోవచ్చు అంటే లేదు. ఎందుకు అసలు అందరూ పెట్టుకోకూడదు అంటే, ఇప్పుడు ఒక చక్రానికి శుక్రుడు చాలా నెగిటివ్గా కూడా ఉంటాడు. వాళ్ళు పుట్టింది ఒకవేళ మీన లగ్నంలో అనుకోండి, వాళ్ళకి ఏమిటంటే 3rd 8th హౌస్ ఎవరైతాడంటే శుక్రుడు. అంటే శుక్రుడు అనేటప్పుడు 3వ స్థానము 8వ స్థానం అంటే వాళ్ళకి శత్రువు అవుతాడు కదా. అలా ఉన్నప్పుడు డైమండ్ పెట్టుకుంటారు. సరే, డైమండ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా పెట్టుకోలేదు కదా, నెక్లెస్ చేసుకున్నాము, ఏదో ఫంక్షన్లోనే కదా పెట్టుకుంటాము అని వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. కానీ కూడా ఆ 3 అవర్స్ పెట్టుకున్నా లేదు 2 అవర్స్ పెట్టుకున్నా కూడా దాని ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది వాళ్ళకి చూపిస్తుంది. ఎందుకంటే కొంతమంది చూడండి, పెళ్లికి వెళ్ళినప్పుడు అసలు రీజనే లేకుండా యాక్సిడెంట్ అవుతుంది. సో వాళ్ళ చక్రంలో వాళ్ళకి ఒకవేళ అది పెట్టుకున్న తర్వాత చాలా నెగిటివ్ ఉంటే అస్సలే బాగుండదు. అయితే ఈ విషయాలు అయితే తెలియదు. అంటే డైమండ్ అంటే కామన్ కాదు, అందరూ పెట్టేసుకోవచ్చమని అనుకుంటారు. ఇప్పుడు మ్యారేజ్లో కూడా చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే రింగ్ మార్చుకుంటారు కదా, సో అది కూడా డైమండ్ పెట్టుకుంటారు కామన్గా. కానీ అప్పుడు పెట్టి ఒకవేళ వాళ్ళకి అది సెట్ అవ్వకపోతే తప్పకుండా తీసేయమనే చెప్తాను. సరే, ముత్యం కూడా చూడండి. ముత్యం ఏంటంటే అసలు హెల్త్ గురించి, అసలు మనశ్శాంతిగా ఉండడానికి సో అలా పెట్టేసుకోవచ్చు. చంద్రుడే కదా అట్లా దానికి కారకుడు అవుతాడు అని చెప్పి. కానీ కొన్ని నక్షత్రాలకు అస్సలు ఇక్కడ ఏమవుతుందంటే చంద్రుడు అసలు శత్రువు అవుతాడు. ఎలా శత్రువు అవుతాడంటే కొన్ని నక్షత్రాలకు అస్సలే ఆయన పడదు, కలిసి రాదు. ఇప్పుడు సదభిష నక్షత్రంలో పుట్టారనుకోండి, వాళ్ళకి అసలు ఏమవుతుందంటే చంద్రుడు అస్సలే కలిసి రాదు. అప్పుడు ముత్యం పెట్టుకుంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఏమవుతుంది కామన్ స్టోన్ అని అనుకున్నాం, బట్ అలా పెట్టుకున్నా అసలు సమస్య వస్తుంది. దేనివల్ల అని చెప్తున్నాం. ఇలానే నవరత్నాలు చూడండి, నవరత్నాలు ఏంది 9 గ్రహాలు సంబంధించిందే కదా. అసలు ఏదో గ్రహం మంచి చేస్తుంది కదా అని అట్లా పెట్టేసుకుంటారు. కానీ అక్కడ ఉన్న గ్రహాలు 9 గ్రహాలు అంటే ఒకరికి 9 గ్రహాలు మంచి చేయదు కదా. అంటే రాహు కేతులు ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటారు. నవరత్నం పెట్టుకున్న వాళ్ళకి చాలా మందిలు వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల వల్ల బాధపడే వాళ్ళని నేను చూసి ఉన్నాను. ఎందుకంటే 9 గ్రహాలు సంబంధించిన స్టోన్ ఒకటికొకటి అస్సలు పడకుండా పోతే వాళ్ళకి ఏమవుతుందంటే అసలు చాలా అంటే చాలా సమస్య వస్తూ ఉంటుంది. అంటే చాలామంది బిజినెస్ చేసుకునే వాళ్ళు స్టైల్గా ఉంటుంది కదా అని మంచిగా అవి పెట్టేసుకుంటాం. లేదనంటే తాబేలు రింగ్ ఒకటి చేసుకుని దాంట్లో నవరత్నాలు పెట్టేసుకుంటారు. బట్ తాబేలు రింగు పెట్టేసుకోవచ్చు, కానీ నవరత్నాలు అనేది దాంట్లో అసలు పెట్టేసుకోకూడదు. ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న తర్వాత ఎక్కువ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అయ్యో నేను నవరత్నం పెట్టుకున్నానండి, చాలా బాధపడుతున్నాను, అసలు ప్రాబ్లమ్స్ ఎక్కువ అయింది అని చెప్తారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి వగ్రమైన గ్రహాలు ఉంటుంది, తర్వాత మాంది గ్రహం కూడా అందులో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి జాతక పరంగా రాహు కేతులు సంబంధించింది. ఇప్పుడు చాలా మందికి ఏమవుతుంది, వాళ్ళు రాహు నక్షత్రంలో పుట్టి ఉంటారు, అందులో కేతు సంబంధించిన స్టోన్, కేతు అస్సలు సెట్ అవ్వకపోతే అవి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పెట్టినప్పుడు యాక్సిడెంట్ అవ్వడము, లేదు హెల్త్ ఇష్యూస్ రావడము ఇలా ఉంటుంది. నవరత్నం అంటేనే వాళ్ళకి అందరికీ మంచిదని అనుకుంటారు. ఇందులో జాతకంలో ఎక్కువ గ్రహాలు వాళ్ళకి ప్రాబ్లం ఇచ్చి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయవచ్చమంటే అసలు నవరత్నం వాడవచ్చు. అంటే వాళ్ళ జాతకంలో 9 గ్రహాల్లో మ్యాక్సిమం ఒక 7 గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పుడు, లేదంటే ఆ 5 గ్రహాలు వాళ్ళకి అసలే బాగాలేదన్నప్పుడు అప్పుడు వాడవచ్చు. అది కూడా ఏంటంటే జాతకం చూసుకుని నవరత్నం అసలు ధరించవచ్చమా లేదా అనేది చూడాలి. సరే, ఇప్పుడు ఒక జెమ్ స్టోన్ అంటే అందరికీ ఏంటంటే ఇప్పుడు మేష లగ్నంలో పుట్టారనుకోండి, వాళ్ళకి వచ్చి ఏమవుతుందంటే కెంపు మంచిది అని చెప్తాం. ఎందుకంటే మేష లగ్నానికి యోగకారకుడు అవుతాడు సూర్యుడు. తర్వాత కనక పుష్యరాగం పెట్టుకోవచ్చు. సో అది వచ్చి ఏంటంటే 9th లార్డు భాగ్యస్థానం అవుతుందని. కానీ కొన్ని జాతకాలకు అదే సూర్యుడు కానీ అదే గురువు కానీ నెగిటివ్ అయి ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ జెమ్ స్టోన్ అసలు పెట్టుకోకూడదు. ఇది ఎలా అంటే మన చక్రం చూస్తున్నాము, కానీ మంచి పొజిషన్లోనే కదా ఉన్నారు గురువు, అసలు పెట్టుకుంటే బాగుంటుంది కాదంటే వగ్రం అయి ఉన్నప్పుడు వాళ్ళకి కనక పుష్యరాగము సెట్ అవ్వదు. అంటే జెమ్ స్టోన్ సెలెక్ట్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే నక్షత్రాన్ని పెట్టి చేస్తారు ఫస్ట్.
కొంతమందిలో ఏం చేస్తారంటే లగ్నాన్ని పెట్టి చేస్తారు. కొన్ని కొన్ని అసలు అస్ట్రాలజర్స్ ఏం చేస్తారు, రాశి చక్రాన్ని పెట్టి చూస్తారు. అంటే రాశిని పెట్టి వాళ్ళ జెమ్ స్టోన్ సెలెక్ట్ చేస్తారు. నేను ఎట్లానంటే ఫస్ట్ లగ్నము, తర్వాత వాళ్ళ నక్షత్రము, అవి కాకుండా వాళ్ళ రాశి. సో ఇది వచ్చి వాళ్ళకు నెగిటివ్గా ఉందా, అంటే భగ్రమై ఉందా లేదా, ఇవన్నీ ఫుల్గా అనలైజ్ చేసి తర్వాతనే జెమ్ స్టోన్ అనేది నేను సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఒక విషయం తెలుసుకోవాలి, జాతకం ఎప్పుడైతే ప్రాపర్గా తెలుస్తుందో అప్పుడు వాళ్ళకి సంబంధించిన జెమ్ స్టోన్ పెట్టుకునేటప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటుంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి నేను ఏం చేశానంటే అసలు కనకపు శిరాగం సెలెక్ట్ చేశాను. తన లగ్నానికి చాలా బాగా కలిసి వచ్చింది. దాని తర్వాత ఎన్నో కోట్లు సంపాదించారు. ఎందుకంటే తనకు వచ్చి జాతక పరంగా కనకపు శిరాగం చాలా లక్కీ స్టోన్ అయింది. సో అందుకే సెలెక్ట్ చేసి అది కూడా చూడండి ఎక్కువ అంటే 5 క్యారెట్ పైన పెట్టుకున్నారు అది. ఎందుకంటే తను చాలా మంచి స్టోన్, అసలు పెట్టుకోవచ్చు నేను గ్యారంటీ ఇచ్చాను. సో తర్వాత పెట్టుకున్నారు. ఇప్పటికి ఏమవుతుందంటే తనకు మంచి డెవలప్ అయ్యారు, ఎన్నో కోట్ల ఆస్తులు వచ్చినాయి. కానీ ఏంటంటే మనం కూడా జాతకము ఫుల్ పరిశీలన చేసి దాని తర్వాతనే జెమ్ స్టోన్ అనేది ధరిస్తే చాలా మంచిది. ధన్యవాదాలు మేడం. చూసారు కదండి, ఏ జాతక పరంగా ఎవరు ఏ రత్నం ధరిస్తే మంచిది అని మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే, దాని నుంచి మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని కాంటాక్ట్ అయ్యి 100% రిజల్ట్ పొందొచ్చు.